హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్లో యూట్యూబ్ నుంచి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే వచ్చింది మనకి. దాన్ని అన్బాక్స్ చేయబోతున్నాం. ఎవరు అన్బాక్స్ చేస్తారో తెలుసా? ఒక గెస్ట్ని కూడా ఇన్వైట్ చేసాం ఆఫీస్కి. ఇది ఫస్ట్ టైం వచ్చింది. ఇట్లా ఫస్ట్ టైం కాదు, అప్పుడు ఓపెనింగ్ అప్పుడు వచ్చినట్టున్నాడు. ఇట్రా అభి, ఇట్రా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ పిలక చూపి, పిలక. అబ్బో ఇంకా 2 నెలల తర్వాత గుండు ఎలా ఉంటాడు గుండులో మరి. అండ్ ఈ బ్లాగ్ ప్రజెంట్ నేను రికార్డ్ చేస్తున్న వచ్చేసరికి నార్మల్ మన డీజే ఆస్మో పాకెట్తో అయితే కాదు, పెద్ద సెటప్ అనమాట. ఇది ఒక 5 లక్షల సెటప్ ఇది. సో వీడియో క్వాలిటీ కొద్దిగా బెటర్ ఉండొచ్చేమో నార్మల్ ఇంతకుముందు మన బ్లాగ్స్తో కంపేర్ చేస్తే. నార్మల్గా ఆఫీస్లో ఉన్నా కాబట్టి ఇవన్నీ వాడుతున్నాను, కానీ ఎప్పుడు కెమెరాలు బిజీగా ఉంటాయి. నార్మల్గా వ్లాగ్స్ అయితే చిన్న కెమెరాతో చేసేస్తాను నేను, అది కూడా చూపిస్తాను మీకు ఒక్క నిమిషం. ఇదే మన నార్మల్ రెగ్యులర్ వ్లాగింగ్ కెమెరా అయితే డీజే ఆస్మో పాకెట్ 3. దీన్ని వీడియో కూడా చేస్తాం మన టెక్ ఛానల్లో, కంప్లీట్ డీటెయిల్డ్, అక్కడ మీరు చెక్ చేయొచ్చు. మోస్ట్లీ ఇదే యూజ్ చేస్తాము. ఈరోజు ఇది వాడుతున్నా. ఎలా ఉంది క్వాలిటీ చెప్పండి కామెంట్ సెక్షన్లో. స్టూడియోలోకి వెళ్దాం, అక్కడ పెట్టేశాను మన గిఫ్ట్. ఇది యూట్యూబ్ నుంచి ఒక గిఫ్ట్ అయితే వచ్చింది, స్పెషల్ గిఫ్ట్, లిమిటెడ్ ఎడిషన్ అంట. మరి ఏముంది ఇది? దీని మీద కూడా లిమిటెడ్ ఎడిషన్ ఉంది. మన టెక్ ఛానల్కి అయితే వచ్చింది ఇది. ఫస్ట్ అయితే మనం దీన్ని ఓపెన్ చేసేద్దాం, ఎందుకంటే దీన్ని లేట్ చేసాం అనుకోండి ఖచ్చితంగా మీరు నన్ను తిడతారు. ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు దీనికోసం. గిఫ్ట్ మెయిన్ థంబ్నెయిల్ కూడా ఇదే పెట్టి ఉంటాం కాబట్టి దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఒక క్వశ్చన్ అడుగుదాం. ఎవరైతే నాతో 10 years ట్రావెల్ చేశారో, నా వైఫ్ ఉంది 10 years యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు, కాంతాను కూడా ఉన్నాడు. వాళ్ళని అడుగుదాం క్వశ్చన్ జర్నీ గురించి. అసలు 10 years అసలు ఎలా సర్వైవ్ అయ్యాను యూట్యూబ్లో, వాళ్ళకు కూడా తెలియదు. క్వశ్చన్ అడుగుతానని చెప్పేసి వాళ్ళ రియాక్షన్ అలా చూద్దాం. అండ్ చాలామంది అడిగారు 10 years అసలు ఎలా యూట్యూబ్లో మనం సర్వైవ్ అవ్వాలి అని చెప్పేసి. అది సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. లైక్ కూడా చేయండి వీడియోని. అట్లీస్ట్ ఒక 20,000 లైక్స్ చేస్తే ఆ వీడియో చేస్తాను నెక్స్ట్. ఇంక మనం ఇది ఓపెన్ చేద్దాం. మనోని పిలిచాం అసలే బొడ్డోడిని, అభిగాడిని ఓపెన్ చేయడానికి. ఇప్పుడు వాడు లేకుండా ఓపెన్ చేస్తే వాళ్ళ మమ్మీ నన్ను వేసేస్తుంది. మనం పిలుద్దాం. రెడీ చేసుకొని తీసుకొచ్చారు పిల్లకేసి. మరి అవి కూడా వచ్చేసరికి ఇంకా లేట్ చేయకుండా మనం దీన్ని ఓపెన్ చేద్దాం. లిమిటెడ్ ఎడిషన్ ఉంది. అసలే నాకు కూడా కొద్దిగా ఎక్సైటింగ్ ఉంది, అసలు ఏముందో లోపల చూద్దామని చెప్పేసి. చాలా రోజులు అయింది యూట్యూబ్ నుంచి ఒక గిఫ్ట్ వచ్చి. నిజంగా లిమిటెడ్ ఎడిషన్ ఇది, ఎందుకంటే మొత్తం పేర్లు ఉన్నాయి దీని మీద. ఇక్కడ చూస్తే మనకి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి హ్యాంగర్ ఉంటుంది చూసారా, సూట్స్ కానీ ఇట్లాంటి హ్యాంగ్ చేస్తుంటాం కదా, దానికనమాట ఇది. దీని మీద చూస్తే 20 ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి ఉంది. ఈ 20 మీనింగ్ ఏందో మనకి తెలియదు, కానీ ఇది బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు. దీని మీద ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి ఉంది. అండ్ దీనికి సిన్స్ 2015 అని చెప్పేసి ఇక్కడ వేశారు, కానీ 2016లో కదా మనం స్టార్ట్ చేసింది. 2016 ఫిబ్రవరి అనుకుంటే ఫస్ట్ వీడియో పోస్ట్ చేసింది, కానీ క్రియేట్ అయింది 2015 ఏమో ఛానల్. మరి అంటే మెయిల్ ఐడి చూపించు. నువ్వు కూర్చో. బాగుందా? గన్నా ఇది డిష్. అమ్మో, ఇది అయితే బోర్డ్లా ఉంది ఇది. దీని బ్యాక్ సైడ్ చూస్తే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి 5.02 million, ఎంత వ్యూస్ వచ్చినాయి 2.2 billion, ఆల్ టైమ్ వాచ్ అవర్స్ 79.17 million, ఆల్ టైమ్ లైక్స్ చూడవచ్చు 156.28 million లైక్స్ ఉన్నాయి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి. లైఫ్ స్టైల్ ఛానల్కి వెళ్తాయి ఈ లైక్స్, టెక్ ఛానల్కి కాదు వెళ్ళేది. కానీ బాగుంది బోర్డు కూడా, దీని మీద మన ఛానల్ నేమ్తో పాటు వచ్చింది. ఇది కూడా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్ళామనుకోండి, ఇక్కడ 20 years రన్నింగ్ అని చెప్పేసి ఉంది. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి 20 years అయింది. 20 మీనింగ్ అది. యూట్యూబ్ మనకి 20 years అయింది. సో దానిలో భాగంగా మనకి 20th anniversary సందర్భంగా ఈ గిఫ్ట్ అయితే పంపించారు. మన 10th anniversary సందర్భంగా కాదు, యూట్యూబ్ 20th anniversary సందర్భంగా వచ్చింది. థ్యాంక్ యూ యూట్యూబ్. అండ్ ఫైనల్గా ఇది ఒకటే ఉంది బాక్స్లో. ఇదే ఎంత పెద్దగా ఉంది, బాగుంది. ఇది జాకెట్ లాగా ఉంది, ఇది రైడింగ్ జాకెట్ ఉంటుంది కదా అట్లా ఉంది. ఇక 2015 మన ఛానల్ స్టార్ట్ అయినప్పుడు ఇది. అండ్ ఇక్కడ వస్తే 2005 యూట్యూబ్ అని ఉంది కదా, ఇది యూట్యూబ్ స్టార్ట్ అయింది. 20 years రన్నింగ్, 20 years నుంచి రన్ అవుతుంది యూట్యూబ్. అండ్ ఇక్కడ యూట్యూబ్ లోగో, సబ్స్క్రైబ్, ఫ్లాగ్స్ ఉన్నాయి, యూట్యూబ్ మొత్తం బ్రాండింగ్. ఇటు సైడ్ చూస్తే 20 years. సో మొత్తం యూట్యూబ్ 20th anniversary సందర్భంగా ఇది డిజైన్ చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఈవెన్ బటన్స్ డీటెయిలింగ్ చూడండి, ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ మీద కూడా యూట్యూబ్ లోగో అయితే ఉంది. డీటెయిలింగ్ అదిరిపోయింది అసలు. ఇది క్వాలిటీ కూడా బాగుంది, మరి చీప్ క్వాలిటీ అయితే కాదు, ఇది చాలా బాగుంది.
అండ్ దీని బ్యాక్ సైడ్ చూసామనుకోండి, బ్యాక్ సైడ్ మన ఛానల్ పేరుంది. ఇది స్పెషల్. యూట్యూబ్ లోగోతో పాటు @ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు మన ఛానల్ నేమ్ అయితే ఉంది. సో చాలా స్పెషల్. యూట్యూబ్ నుంచి ఇన్ని సంవత్సరాలు మనం యూట్యూబ్లో ఉన్నాం, కష్టపడ్డాం. సో వాళ్ళ నుంచి వాళ్ళ 20th యానివర్సరీ సందర్భంగా మనల్ని గుర్తుంచుకొని గిఫ్ట్ అయితే పంపించారు. ఇది చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒకసారి వేసుకుందాం, చూద్దాం ఎలా ఉంటుందో. ఇది జాకెట్ వేసుకుంటే బాగుంది, నాకైతే బాగా అనిపించింది. ఒక రైడింగ్ జాకెట్లో ఉంది, పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. అండ్ బ్యాక్ సైడ్ మన ఛానల్ పేరు కనిపిస్తుంది. మొత్తం యూట్యూబ్ లోగోలతోటి మొత్తం చాలా బాగా డిజైన్ చేస్తారు, రెడ్ బ్లాక్ వైట్ థీమ్లో. మీకు ఎలా అనిపించింది జాకెట్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎలా ఉందా జాకెట్? బాగుందా? బాగాలేకపోయినా బాగుందని చెప్పాలి. చూడు ఇదాట్ పంపించారు మనకి, బాగుందా? ఇంకా పేరు ఉంది నాది, చూసావా? అట్లా నీ పేరు కూడా రావాలి ఫ్యూచర్లో. ఇట్రా ఇట్రా అదే ఒకసారి రా. ఇజాడ్ కాఫీ మిషన్కి ఎంత అడిక్ట్ అయిపోయాడంటే టీషర్ట్లు కూడా అవే వేసుకొని తిరుగుతున్నాడు. ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్లీ నేను క్వశ్చన్ అడదామని వచ్చా, బయటికి రా ఒకసారి. ఎలాగో జర్నీ వాళ్ళు ఉందిగా, ఇది కరెక్ట్ పొజిషన్ క్వశ్చన్ అడగడానికి. క్వశ్చన్ వచ్చేసరికి 10 సంవత్సరాలు నేను అసలు యూట్యూబ్లో ఎలా సర్వై అయ్యాను అనుకుంటున్నావు? ఎందుకంటే నువ్వు ఒక్కదాని ఉన్నావు 10 years నుంచి. ఎలా అంటే హార్డ్ వర్క్ కనపడుతుంది. హార్డ్ వర్క్ అంటే ఈ బ్యాక్ స్టెప్ వేయవు. ఏదనుకుంటే మనసులో అది సాధించేదాకా వెళ్ళిపోతుంటావు అనమాట. సో అదే ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం అని నేను అనుకుంటాను. స్టార్టింగ్లోనే పెద్ద బాంబు అనమాట అది. అసలు యూట్యూబ్ ఉంటుందో లేదో, యాడ్సెన్స్ అవి రాకుండా స్టాప్ చేసే స్టేజ్, జాబ్ ఆపేసి వచ్చిన స్టేజ్ అది. యాడ్స్ కూడా లేవు. అది కరోనా టైం అనమాట. కరోనా టైం కాదు, 2017 యాడ్స్ లేవు. సారీ 2017లో జాబ్ ఆపేసరికి యూట్యూబ్కి గొడవ అయ్యి ఓకే యాడ్స్ ఆపేశారు 3-4 months అసలు ఏం లేకుండే. 4-5 months అనుకుంటా. 4 months అప్పుడు ఏం లేకుండే. అప్పుడు భయం వేసింది. అప్పుడు భయం వేసినప్పుడు అప్పుడు కూడా పోలీస్ స్టాప్ పెట్టలేదు. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడము అప్పుడే మెయిన్. అక్కడ మెయిన్ ఏంటంటే యూట్యూబ్ నుంచి డబ్బులు రాకపోయినా కానీ వీడియోస్ మాత్రం చేశాను నేను. అందుకు మీకు దూరం అవ్వకుండా మీకు దగ్గరగా ఉండాలని చెప్పేసి రోజుకు ఒక వీడియో చేసేవాడిని. డబ్బులు ఏం రాలేదు కానీ మనం ఒక ఫ్యామిలీగా కనెక్ట్ అయ్యాము. ఇక్కడ దాకా నేను వచ్చానంటే మాత్రం మీరందరూ సపోర్ట్. ఇన్ని సంవత్సరాలు మీరు నాకు సపోర్ట్ చేయబట్టి ఇంత దూరం అయితే రాగలిగాను. 10 years యూట్యూబ్లో ఎలా సర్వై అయ్యాను నేను? ఫస్ట్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ, డైలీ ఒక వీడియో పెట్టడం, ఆడియన్స్ కనెక్ట్ అవుతారు రోజు మనం వీడియో పెట్టి. అది కంటెంట్ చిక్కడం కూడా కష్టం కానీ ఒకటి అది కన్సిస్టెన్సీ. సెకండ్ వచ్చేసరికి చెప్పే విధానం అనమాట, ల్యాగ్ ఉండదు, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాం, డైరెక్ట్ జనాలకి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి నేను చూస్తున్నప్పుడు నార్మల్ ఓన్ బ్రదర్ అని కాదు కానీ మామూలుగా చూస్తున్నప్పుడు ఒక మన పర్సన్, అదే ఫ్యామిలీ పర్సన్ లాగా అనిపిస్తుంది అనమాట. మామూలుగా కనెక్ట్ అవుతారు అలా. ఇవి ఫ్యామిలీ మెంబర్ లాగా ఇప్పుడు చాలామంది కూడా అదే కామెంట్ చేస్తూ ఉంటారు. లైక్ మనం అచీవ్ చేసినా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్లా అచీవ్ చేసాం అలా చెప్తూ ఉంటారు. అది బాగుంటుంది. అండ్ స్ట్రాంగ్ ఆడియన్స్ ఫస్ట్ నుంచి ఒక ఆడియన్స్ బేస్ ఉంది ఫస్ట్ నుంచి. ఇంకొకటి ఏంటంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్, అంతే చెత్త కానీ స్క్రాప్ కానీ ఏమి ఉండకుండా డైరెక్ట్ కంటెంట్, మంచి కంటెంట్. ఇక అంతే. ఇంకా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే నేను నేర్చుకున్నాను అవి. ఒకటే చెప్పింది, ఏదైనా సాధిస్తావు అంతే అంట. చెప్పి నీకు ఎన్ని పాయింట్లు చెప్పాడరా? నువ్వు కూడా 4 పాయింట్లు దా ఇట్రా, నువ్వు నా పాయింట్లు చెప్పు 4 కదా. మాకు పెద్ద బేసిక్గా మాట్లాడడం రాదులే కానీ అయ్యే కరెక్టే నువ్వు చెప్పింది. విజార్డ్ కూడా నాతో 2019 ఆ రేంజ్ నుంచి 6-7 years 7 years విజార్డ్ కూడా నాతో ట్రావెల్ చేయడం. సో నీకు కూడా క్వశ్చన్ అది, 10 years యూట్యూబ్లో ఎలా సర్వే అయ్యాను అనుకుంటున్నావు? కన్సిస్టెన్సీ. ఇంకొకటి కొంతమంది ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేనే అన్నా, నాకు ఒక వీడియో తట్టింది, నేను ఆ వీడియోని
రేపు చేస్తా లేకపోతే ఎల్లుండి చేస్తా అని ఒక మైండ్ సెట్లో ఉంటా. కానీ మీరు అనుకోండి అదే వీడియో ఇప్పుడు చేసేస్తా నేను, అది నేర్చుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు టెక్ అప్గ్రేడ్ అవుతారు. అంటే ఒక దాని దగ్గర స్టిక్ అవ్వరు. కొత్తదనం, ఇంకా కొత్తదనం ఏంటి, వరల్డ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది దాని తగ్గట్టు మారుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే నాకు మెయిన్ అనేది కామెంట్స్ వస్తాయి. నెగిటివ్ కామెంట్స్ని స్కిప్ చేసి ఓవర్కమ్ చేయడం ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే ఇప్పుడు మనం వెయిట్ చేసిన వీడియోస్లో కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. నేను ఒకసారిగా డౌన్ అయ్యి మళ్ళీ దాన్ని రిఫ్రెష్ చేసుకుని నాకు ఒక 2 days 1 day అయినా పడుతుంది. అంటే ఇప్పుడు ఆ కామెంట్ మన మైండ్లో తిరుగుతున్నప్పుడు ఇంకొక దాని మీద వర్క్ కూడా చేయలేమన్న, ఫస్ట్ మైండ్లో అదే రన్ అవుతుంటుంది. అదేంటంటే మనకి ఇప్పుడు వర్క్లోకి వెళ్ళాం అనుకో, అయ్యేం గుర్తుకు రాకూడదు అనమాట. అదే వర్కే దాన్ని ఓవర్కమ్ చేస్తుంది. అదొక్కటి నేర్చుకోవాల్సింది, అదొక్కటే. క్వశ్చన్ వచ్చేసరికి 10 సంవత్సరాలు యూట్యూబ్లో ఎలా సర్వే అయ్యాను అనుకుంటున్నావు? నువ్వు వచ్చి 5 years అవుతుందా? 5 years. చెప్పు. మెయిన్ అయితే కన్సిస్టెన్సీ. అంటే డైలీ, అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఫీవర్ వచ్చినా, కోల్డ్ అయినా, ఏ సిచ్యువేషన్ అయినా కూడా మీరు వీడియోస్ చేసేవాళ్ళు. అండ్ ఎంగేజ్ చేయడం ఆడియన్స్ని. అంటే జనరేషన్ మీ పాత వీడియోలు మీ పాత వీడియోలు చూసినప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు ఎట్లున్నారో దాన్ని చూస్తే అర్థమైపోద్ది. ఆడియన్స్ తోటి ఎట్లా ఎంగేజ్ అవుతున్నారు, ఎలా ఎంగేజ్ చేస్తున్నారు, అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అంటే వే ఆఫ్ కన్వర్ట్ అది ఉంటుంది కదా, ఎలా చెప్పాలో ఏందనేది, అది మెయిన్. ఇంకోటి నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకోకపోవడం, అది మనకు మెయిన్ ప్లస్ పాయింట్. అంతే అన్న, మెయిన్ కన్సిస్టెన్సీ ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఎడిటింగ్ ఎంత రోల్ ప్లే చేస్తుంది అనుకుంటున్నారు మీరు మన వీడియోస్లో మనం గ్రో అవ్వడం? ఎందుకంటే 5 years బ్యాక్ మీరు రాకముందు అంతా నేను ఎడిట్ చేసుకున్నాను. మీరు వచ్చిన తర్వాత ఎడిటింగ్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. అంటే చాలా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ అన్ని మొత్తం యూజ్ చేస్తున్నాం. ఎడిటింగ్ ఏంటంటే ఒక 60% ఉంటుంది, అది మీరు చెప్పాలి. ఒక 60% ఉంటుంది అంతే, మీరు చెప్పాలి అది. ఎడిటింగ్ వాళ్ళకే. ఇంకా నువ్వు చెప్పు. రాంగ్లీ నెక్స్ట్. వీళ్ళు కూడా 6 years నుంచి ఉన్నారు. 6-7 years. విజార్డ్ వచ్చిన టైమే గేమ్లో పరిచయం ఫస్ట్ మనకి, తర్వాత వచ్చారు వీళ్ళే. ఫస్ట్ ఎడిటర్ పీటీకి, తర్వాత వెళ్ళిపోయాడు, ఫోటోగ్రఫీ కోర్స్ చేశాడు, మళ్ళీ వచ్చాడు. చెప్పు, కొద్ది ముందుకు రా. ఏమన్నా అదే కన్సిస్టెన్సీ, క్వాలిటీ. అదే ఏ సిచ్యువేషన్లో అయినా, అంటే ఒక్కగానో టైంలో యూట్యూబ్ సిచ్యువేషన్ డౌన్ ఫాల్ అయినా ఆ టైంలో కూడా మీరు ఆపకుండా కంటెంట్ చేయటం, జనాలు అప్రై అంటే జనాల్లో ఉండటం, మిమ్మల్ని మీ ఫేస్ మర్చిపోకుండా కన్సిస్టెన్సీ చేయడం వల్ల ఈ స్టేజ్. కంటెంట్ లేదంటావు? కంటెంట్ ఆబ్వియస్గా కంటెంట్ లేకుండా జనాలు మన దగ్గర ఉండరు కదండి. అదే ఇంపార్టెంట్, అదే ఫస్ట్ ఏదైనా కింగ్ అది. నెక్స్ట్ రవి మా ఛానల్లో ఆల్మోస్ట్ 4 years నుంచి ఉన్నాడు దగ్గర. కంటెంట్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ టెక్ న్యూస్ రాశాడు. చెప్పు. సింపుల్ అన్న, ఇది కూడా ఒక ఫ్యామిలీ లాంటి ప్యాటర్న్ అనుకుందాం. మనం అప్గ్రేడ్ చేసుకుంటేనే ఫ్యామిలీ కూడా అంతే కదా, చిన్న స్టేజ్ నుంచి సేవింగ్స్ చేసుకుని ముందుకెళ్ళి పెళ్ళిళ్ళు చేసి ఒక కంప్లీట్ ఫ్యామిలీ. మీ జర్నీ కూడా అంతే, ఒక కంప్లీట్ ఫ్యామిలీ లాంటిది. లైక్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాగైతే వచ్చారో అది అలా మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చారు. ఏ ఫీల్డ్ అయినా మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇయర్ బై ఇయర్ మీరు చేంజ్. లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఉన్నట్టు లాస్ట్ ఇయర్ లేరు, లాస్ట్ ఇయర్ ఉన్నట్టు అంతకుముందు ఇయర్ లేరు. అలా స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఏదైతే మీరు అప్గ్రేడ్ చేసుకోగలిగారో అక్కడే మీరు సక్సెస్ అయిపోయారు. 3 years ఏదో చెప్పా. 3 years మేము అబ్జర్వ్ చేసాం, ఎలా సర్వ్ అయ్యాం. మా డిఓపి వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూ ఎంగేజ్మెంట్ మొత్తం షార్ట్స్ అని తీసేది తనే అనమాట. మీకు ఏదైతే టెక్లో షార్ట్స్ కనిపిస్తున్నాయి, మొబైల్ షార్ట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్. నాకు కంటెంట్ ఒకటే కాదు, జనాలతో ఇంటరాక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు కంటెంట్ రాసుకోవడం గొప్ప కాదేమో అని, కానీ గొప్ప ఏమో అవ్వచ్చు, కానీ జనాలు ఎలా ఆలోచిస్తారు అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. వాళ్ళకి ఈ డివైస్ కావాలి అంటే అది ఎందుకు కావాలి, అసలు అది ఎందుకు కావాలి అనే రీజన్ ఫస్ట్ ఆయన ఎదుగుతారు అన్న, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లా ఇక అంతే. మీ అవసరం ఏంటో తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు, ఏదో వచ్చిన మార్కెట్లోకి వచ్చిన ఫోన్ స్పెక్స్ చూసి రాసుకోవడం వేరు. ఆయన చెప్పారు, విన్ అయ్యారు. బై సర్వే అయ్యారని చెప్పి. ఇది ఓవరాల్గా మా వాళ్ళ ఒపీనియన్ అయితే 10 సంవత్సరాలు ఎలా సర్వ్ అయ్యాం యూట్యూబ్లో అని చెప్పేసి. మీరేమనుకుంటున్నారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మీరు నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే 10 years సర్వే అవ్వడానికి
రీజన్స్ మీరేమనుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఒక వీడియో నేను కూడా చేస్తాను, ఎందుకంటే 10 ఇయర్స్ యూట్యూబ్లో చాలా ఫేజెస్ నేను చూశాను, వాటి నుంచి ఎలా బయటకు వచ్చాను ఇవన్నీ నేను సపరేట్గా చేస్తాను. అండ్ అది మీకు కొత్తగా ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వచ్చు. సో మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈ క్వశ్చన్ మీకు కూడా వేస్తున్నా, వీళ్ళు చెప్పిన దానికి మీరు కూడా ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే మాత్రం చెప్పండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. సో వీడియో అయితే వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, నచ్చితే లైక్ చేయండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కదా, అప్పటికి సెలవు, బాయ్.